జీవో 46 రద్దు చేయాలని గవర్నర్కు వినతి పత్రం ఇచ్చి సంచలన వ్యాఖ్యలు చేసిన బక్కా జడ్సన్ అన్న గారు కూడా ఉన్నారు. మాజీ ఏఐసిసి నేత, గతంలో నిరుద్యోగుల పట్ల ఎప్పటికీ కొట్లాడుతున్న వ్యక్తి. సో అధికార పక్షమైనప్పటికీ అధికార పార్టీలో ఉంటూ కూడా నిరుద్యోగుల తరపున కొట్లాడుతున్న వ్యక్తి. ఒకసారి జడ్సన్ గారితో మాట్లాడదాం. ఏంటి కొత్త ప్రభుత్వం వచ్చింది, మీ ప్రభుత్వం వచ్చింది, అయినా ఈ ధర్నాలేంది, ధర్నా చౌక్లో ఈ కూర్చోడాలేంది, ఎట్లా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే? ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే, అప్పుడు మనం అందరం కలిసి ఇవి తుగ్లక్ జీవోలు, ఈ తుగ్లక్ జీవోలను తుగ్లక్ వాళ్ళు తెచ్చిండ్రు, ఈ జీవోలను మనం రద్దు చేస్తామని చెప్పి ఆ రోజు మనము వీళ్ళందరికీ మనం మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రవళిక ఆత్మహత్య జరిగిన రోజు ఇంకో ఆత్మహత్య జరగది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అని ప్రవళిక వాళ్ళ ఇంటి దగ్గర మనం మాట ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఆ మాటను కొనసాగిస్తూ మరి రీసెంట్ గా ఇగో ఈ మొన్న దినాన 3 రోజుల క్రితము హరిప్రసాద్, రాయపర్తికి సంబంధించిన హరిప్రసాద్ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అంటే తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో మారిన తర్వాత కూడా ఈ రోజు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని అంటే ఇది మంచి పద్ధతి కాదు. ఇది మనం ఆలస్యం ఖచ్చితంగా రద్దు చేస్తారు, కానీ ఆలస్యం చేయకుండా మొన్న 2 రోజుల క్రింద అంటే మొన్న మధ్యాహ్నము మన నాగార్జున సాగర్ ఎమ్మెల్యే మన జైబీర్ రెడ్డి, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కొంతమంది ఎమ్మెల్యేలు అందరూ కూడా పోయి కలిసి కలవడం జరిగింది. దీని గురించి ఖచ్చితంగా కమిటీ వేయాలి, దీని గురించి పరిశీలించాలి, దీన్ని రద్దు చేసే విధంగా చేయాలని చెప్పేసి వాళ్ళు ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఈ రోజు వీళ్ళ జీవో వాళ్ళు ఏమైందనంటే, ఏవైతే కొన్ని జిల్లాలకు కేటాయించారో ఈ రోజు కామారెడ్డి జిల్లాలకు పోస్ట్ కేటాయించారు. 15 పోస్టులు మినిగిపోయినాయి. అలా ఉద్యోగాలు ఉన్న వాళ్ళకే మళ్ళీ ఉద్యోగాలు వస్తాయి, ఏది మళ్ళీ పిలుస్తున్నారు వాళ్ళు ఇంట్లో. కాబట్టి చాలా ఉద్యోగాలు కూడా మిగిలిపోతా ఉన్నాయి ఈ జీవో వల్ల. ఈ రోజు మీరు 2018లో ఏదైతే మనము సెలక్షన్ ప్రాసెస్ టేకప్ చేసినామో అదే 2016-18 దాని ఈ రోజు పోస్ట్ కోడ్లు 24, పోస్ట్ కోడ్ 34 ఈ రెండిట్లో కూడా గతంలో 2016-18లో మనం ఏ రూల్స్ ప్రకారం వాళ్ళను సెలక్షన్ చేసినామో ఈసారి కూడా మనం అదే దీని ప్రకారం చేయాలని చెప్పేసి వీళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. మనం చెప్తున్నది ఏంటంటే, ఈ రోజు పార్టీలు అనేది ఇంపార్టెంట్ కాదు. ఈ రోజు జరుగుతున్న విషయం ఏంటంటే 30 లక్షల మంది ఆ రోజు ప్రవళిక ఆత్మహత్య రోజు 30 లక్షల మంది విద్యార్థులు మన పిలుపునిచ్చినాం. మైపాల్ యాదవ్ బ్రదర్ ఇన్నే ఉన్నాడు. బ్రదర్ కూడా మొత్తం అందరినీ తీసుకొని ఊరు తిరిగిండ్రు. ఆయన ఏ విధంగా ఉన్న గెలిచే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి దానికి ఓటేసి మన అందరం న్యాయం చేయాలని చెప్పి అందరు కూడా తిరిగిండ్రు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గెలవడంలో నిరుద్యోగుల పాత్ర కీలకంగా ఉందని అందరికి తెలుసు. ఏకీభవిస్తారు దానికి మీరు? 1000%. మరి ఎందుకు మొదటగా మరి 30 లక్షల మంది మేమే గాలి మాట్లాడేది, నేను గాలి మైపుల్ యాదవ్. ఈ రోజు బ్రదర్ వాళ్ళు చెయ్యమని అంటలేరు. 2 గ్యారంటీలు ఇప్పుడు మహిళలకు బస్సు ఫ్రీ, దేనికి అంత అవసరం లేదు కదా, నిరుద్యోగులు కదా కొట్లాడింది, తెలంగాణ తెచ్చింది కూడా వీళ్ళే కదా. మరి ఫస్ట్ వీళ్ళ సమస్య పరిష్కారం కావాలి కదా. బ్రదర్ ఇప్పుడు నేను మహిళల దాంతో పోట వీళ్ళ ఫస్ట్ వాళ్ళ ఫస్ట్ అనేది కాదు. ఈ రోజు మీకు అవకాశం ఉన్నది, అర్థమైందా? ఈ సబ్జెక్ట్ మీరు డీల్ చేయొచ్చు. మనం వీళ్ళకు ఎన్నికల ముందు మనం మాట ఇచ్చినాము 46వ జీవోని మనం రద్దు చేస్తామని చెప్పేసి. అంతేకాకుండా చాలా మంది సైంటిఫిక్ ఇష్యూస్ అందులో ఉన్నాయి, మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే CD1 ఉన్నారో న్యూమరికల్ ప్రాసెస్ లో వాళ్ళకి పోస్ట్ వాళ్ళకి క్రియేట్ చేసి వాళ్ళందరికి ఇచ్చేయచ్చు. ఈ రోజు అందరు నిరుద్యోగులను న్యాయం చేయమని అంటున్నాం, కానీ మీరు మెరిట్ స్టూడెంట్ అన్యాయం జరగద్దు అని చెప్పేసి ఇక్కడ చాలా మంది వీళ్ళ తరపున బక్కా జడ్సన్ గారు ఏం డిమాండ్ చేస్తున్నారు? నేను డిమాండ్ చేస్తున్నాను బ్రదర్, నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏదైతే మనం మాట ఇచ్చినా మాట మీద నిలబడదాం అంటున్నా. నేను వచ్చే రోజుల్లో కూడా నిలబడతా, అలా డౌట్ లేదు. ఈ రోజు 12,000 మంది విద్యార్థులు దేనికోసం చచ్చిపోయినరు, వీళ్ళందరికీ ఎవరు దావద్దని చెప్పి వాళ్ళు చచ్చిపోయినరు. మాకు జరిగిన అన్యాయం మీకు ఎవరికి జరగద్దని చెప్పి చచ్చిపోయారు. ఈ రోజు వాళ్ళు చచ్చిపోయినా కూడా 10 ఏళ్ళు అదే మరణ శాసనం అనేది అదే విధంగా రాసుకుంటూనే పోయినరు. ఈ గత 10 సంవత్సరాలు ఆత్మహత్యలు కొనసాగిన తెలంగాణ నిరుద్యోగులై 14 సార్లు క్వశ్చన్ పేపర్లు అమ్ముకున్నారు. ఈ దొంగలు 14 సార్లు క్వశ్చన్ పేపర్లు అమ్ముకున్నారు. అయినా కానీ గంట చక్రపాణి మీద యాక్షన్ లేదు, జనార్దన్ రెడ్డి పైన యాక్షన్ లేదు. ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయాలి. నిన్న కూడా నేను పోలీస్ కమిషన్ నిన్న కూడా నేను కంప్లైంట్ ఇచ్చిన కదా, ఏది TSPS అక్రమాల పాల్గొనడం అందరూ. ఈ రోజు చైర్మన్ ఎవరైతే శ్రీనివాసరావు ఉండో ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తి, ఈ రోజు ఆంధ్రాలో 3 ఈవెంట్లు గెలిస్తే ఇక్కడ 5 ఈవెంట్లు గెలవాలి. ఇక్కడ లాంగ్ జంప్ జైన్ అన్ని పైరవుల కాల ప్రకారం చేశారు. అదే శ్రీనివాసరావు మీద మీరు ఎంక్వైరీ చేయాలి చైర్మన్. నువ్వు చెప్పిన ముందు రూల్స్ 46 జీవో వస్తున్నా వీళ్ళ
ముందు చెప్పినావా? నువ్వు ఏ విధంగా చెప్పినావు? ఆ రోజు ప్రభుత్వం కూడా నువ్వు మిస్గైడ్ చేసినావు. ఇటువంటి వాళ్ళు దొంగలు ఇంకా చాలా మంది ఉన్నారు అధికారులు. ఏది గంట చక్ర పాణి అసంటోళ్ళు, శ్రీనివాసరావు అసంటోళ్ళు, లేకుంటే జనార్దన్ రెడ్డి అసంటోళ్ళు, ఈ రోజు హెచ్ఓడి చాలా మంది ఇటువంటి దొంగలు ఆనాడు ప్రభుత్వం ఉన్నారు. వీళ్ళందరూ కూడా సిఐడి ఎంక్వైరీలు చేయాలి, ఏసీబీ ఎంక్వైరీలు చేయాలి. ఏ విధంగా లాలూచి పడ్డారు? ఈ రోజు చాలా మంది ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తులు ఇక్కడ దొంగ సర్టిఫికెట్లు తీసుకొని ఎగ్జామ్స్ కానిస్టేబుల్ పాల్గొనడం నా దగ్గర చాలా మంది ఎవిడెన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా బయటికి రావాలంటే ఈ రోజు అనేక జిల్లాలలో ఈ రోజు పోస్టులు మిగిలిపోతున్నాయి దీనిలో ఈ ప్రాసెస్ చేయబట్టి. కాబట్టి వెంటనే రద్దు చేయాలి, వీళ్ళందరికీ న్యాయం చేయాలి. మరొక హరిప్రసాద్ రావద్దు. మరొక హరిప్రసాద్ అనేది రీసెంట్ గా సూసైడ్ 3 రోజుల కింద మన రాయపర్తిలా, వరంగల్ రాయపర్తి మా పక్కూర్లోనే రాయపర్తిలో ఆత్మహత్య చేసుకున్న 20 ఏళ్ళ ఆ బాబు ఈయన. అర్థమైందా? ఇంకా ఆత్మహత్య చేసుకొని కాదు అది ప్రభుత్వం వాడుకొని. ఈ రోజు నేను కూర్చున్నది ఎందుకంటే ఈ ఆత్మహత్యగా మేము అధికారంలోకి వచ్చినా కూడా ఆత్మహత్య జరుగుతాయి, మేము ఉంటేంది లేకుంటేంది. 46వ జీవో రద్దు చేయాలి, శాంతియుతంగా మేము కూర్చున్నాము. మేము యుద్ధం ప్రకటిస్తలేము. మీరు రైల్వేస్ రెచ్చగొట్టకండి. కేసీఆర్ మీద యుద్ధం నష్టపోయిన కేసీఆర్ ఓడగొట్టాలో మీ పాత్ర లేదంటారా? 1000% ఉన్నది. అర్థమైంది. కేవలం ఈ జీవో వల్లనే ప్రవళిక ఆత్మహత్య తర్వాత ఇదే అశోక్ నగర్ చౌరస్తా సాక్ష్యం. ఆ రోజుకెళ్ళి వచ్చిన తిరుగుబాటు 30 లక్షల మంది విద్యార్థులను ఊర్లలో పంపినాం. అందరు కలిసి పోయినరు. ఈ రోజు వాళ్ళ వల్లనే అలా వీళ్ళున్నారు, అందరు నిరుద్యోగులు ఉన్నారు. అందరి వల్ల ఈ రోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నిన్నటి వరకు అసెంబ్లీ జరిగింది. మొన్నటి వరకు నిన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు అసెంబ్లీలో అధికార పార్టీ నాయకులు ఎందుకు మాట్లాడలేదు? అసెంబ్లీలో అధికార పార్టీ నాయకులు ఎందుకు మాట్లాడలేదు? అలా చాలా అంశాలు జరిగినాయి. ఈ రోజు బ్రదర్ వీళ్ళు వెనక ఇవాళ దీక్ష కూర్చోమన్నది కూడా అలా నా పాత్ర కూడా ఉన్నది. ఖచ్చితంగా వీళ్ళకు న్యాయం జరగాలి, ఖచ్చితంగా వీళ్ళకు న్యాయం జరగాలి, ఖచ్చితంగా వీళ్ళకి అందరికి నౌకలు రావాలి. ఈ రోజు ప్రధానమైన ఎజెండా ఏంటంటే నాకు పోరాటం చేయాలని కాదు. నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తిని కొట్టాడే తత్వము. అడుక్కునే కాడ అడుక్కుంటా, కాళ్ళు మొక్కే కాడ కాళ్ళు మొక్కుతా, కాళ్ళు గుంజే కాడ కాళ్ళు గుంజుతా. ఇప్పుడు నేను కాళ్ళు మొక్కుతున్నా వీళ్ళ తరపున. నేను నిరుద్యోగుల తరపున 46 జీవో ఆస్పిరెన్స్ తరపున నేను విజ్ఞప్తి. నా పోస్ట్ వద్దు, నాకు ఇప్పుడు వీళ్ళందరూ నాకు ఏ పదవులు వద్దు, నాకు టికెట్లు వద్దు, ఏమొద్దు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా. నేను ప్రభుత్వాన్ని కాలు పట్టుకొని అడుక్కుంటున్నా. నేను బెగ్ చేస్తున్నా. నా కోసం కాదు వీళ్ళ కోసం. నేను పోరాటం చేయ మీతోని నేను విజ్ఞప్తి చేస్తానే అడుక్కుంటా. ఎందుకంటే ఇంకొక హరిప్రసాద్ చచ్చిపోవద్దు. నా దమ్ము వల్ల, లేకుంటే నేను మాట్లాడడం వల్ల వాళ్ళు నొచ్చుకొని వీళ్ళ మీద కోపంతో పోవద్దనే ఉద్దేశంతో నేను చెప్తున్నా. ఈ రోజు వీళ్ళందరూ కూడా న్యాయం జరగాలి. అట్లా మాట్లాడితేనే జెంకో రద్దయింది. జెంకో ఎగ్జామ్స్ రద్దయి మళ్ళీ పోస్ట్ పోన్ అయిన తర్వాత వాళ్ళకు అవకాశం. ఈ రోజు వీళ్ళకు కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన. ఖచ్చితంగా 46వ జీవో రద్దు చేస్తుంది. మేము ఇలా కూర్చున్నాం. నేను అంటే ఆ మాత్రం గౌరవం ఉందని అనుకుంటున్నా. నా పదవుల కోసం కాదు, దేనికోసం కాదు. నాకు అవసరం లేదు బ్రదర్. నేను రాసిస్తా నాకు పోస్ట్ అవసరం లేదు. వీళ్ళకి మాత్రం న్యాయం జరగాలి. విజ్ఞప్తి చేస్తున్నా, నాట్ డిమాండ్.